బాధితురాలు మైనరే తేల్చిన అధికారులు. సిటీ సివిల్ కోర్టులో వేసిన పిటిషన్లో సైతం బండి సంజయ్ ఒప్పుకోలు. అయిపోయిందా? ఇక ఇప్పుడు ఎక్కడ మొక్కలు పెట్టుకుంటారు? వీరికి సపోర్ట్ చేసిన డిజిటల్ మీడియా జర్నలిస్టులు ఎక్కడ మొక్కలు పెట్టుకుంటారు మీరు ఒక్కొక్కరు? దీంట్లో మహిళలు ఉన్నారు. సిగ్గుపడండి మహిళలు. మీరు బండి భగీరథ్కి హెల్ప్గా మాట్లాడిన వాళ్ళు ఇన్ఫ్లుయెన్సర్స్ కావచ్చు, డిజిటల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ కావచ్చు, రీల్స్ చేసే దొంగలు కావచ్చు, జర్నలిస్టులమని మాట్లాడుతున్న మహిళలు కావచ్చు, ఎడబెట్టుకుంటారు ముఖం. అమ్మాయి మైనరే 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 అని మొత్తుకున్నా నేను. ఎందుకంటే అమ్మాయికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ వచ్చినాయి, ఆధార్ కార్డుతో సహా అన్నీ చూసిన నేను. 2010లో పుట్టింది అమ్మాయి, 16 సంవత్సరాలే అవుతుంది. మైనర్ అనేది తేలింది. దీన్ని ఒప్పుకున్నాడు కూడా, బండి సంజయ్ ఒప్పుకున్నాడు కూడా, మైనరే అమ్మాయి అని. గోటితో పోయేదాన్ని గొడ్డల్లాగా తెచ్చి ఇంకా 50 మంది సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లను పెట్టి బండి భగీరథ్ చాలా మంచోడని ప్రచారం చేయించే ప్రయత్నం చేసిండు. మల్లిగాన్ దగ్గర ఉన్న టీం కూడా సిగ్గు లేకుండా వీడు మంచోడని ప్రచారం చేస్తాను. మల్లిగాన్ టీం, మల్లిగాన్ దగ్గర గతంలో మేము జర్నలిస్టులమని పోయి వార్తలు చదివిన వాళ్ళు ఉన్నారు కదా, ఒకరిద్దరు. సిగ్గు లేకుండా వేరే ఛానల్ పెట్టుకొని వీడు అమ్మాయి మేజర్ అని అమ్మాయి మీద దుమ్మెత్తిపోసే ప్రయత్నం చేసిండు. ఇంకా అమ్మాయికి సంబంధించిన ఫోటోలు రిలీజ్ అయింది కదా మొన్న, రాజు బోడా. ఈ అమ్మాయి ఫేస్లో ఎక్కడైనా మైనర్ అని కనిపిస్తున్నాను. ఆ అమ్మాయి వేరు, ఈ అమ్మాయి వేరు. ఆ అమ్మాయి వేరు, ఈ అమ్మాయి వేరు. వానికే 10-15 మంది అమ్మాయిలు అన్నట. అది వాని ఇష్టం, వచ్చే అమ్మాయిలు ఇష్టం, వాని ఇష్టం. వాడు మదమానితో తిరిగా చదివేరు, అది వాని ఇష్టం, వాళ్ళ ఇష్టం. కానీ మైనర్ దగ్గరికి పోయింది అనేదే తప్పు. మైనర్ తోటి ఇంత విచక్షణ లేకుండా ఇష్టానుసారంగా ఆమె మీద లైంగిక దాడికి పాల్పడడం అనేదే నేరం. ఇక వాడు 1000 మందితో తిరిగిందా, 2000 మందితో తిరిగిందా, అది వాని సత్తా, వచ్చే వాళ్ళ ఇష్టము, అది వాళ్ళ మీద ఆధారపడి ఉంటుంది. మొత్తానికైతే మైనర్ బాలిక అని తేలిపోయింది. ఇక ఇప్పుడు అందరూ కాళ్ళు పైకి పెట్టి తల కిందికి పెట్టి ఆట ఆడుకోర్రిగా. సిగ్గు లేకుండా మొన్నట్టుండి ఇదే కేంద్ర మంత్రి వర్యులు సంబంధించిన సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్సు, మేము జర్నలిస్టులమని చెప్పుకునేటోళ్ళు, అరే బాలిక క్యారెక్టర్ మీద ఎన్ని నిందలే. వాడు మైనర్ బాలిక దగ్గరికి ఎందుకు పోయిండు అడుగుర్రా అని చెప్తే వీళ్ళు ఇష్టానుసారంగా అమ్మాయి పేరును గలీజ్ పేరుగా చేసే ప్రయత్నం చేసిండు.